की जय, जय महाराज की जय, पिरामिड जगत की जय, पिरामिड जगत की जय, पिरामिड जगत। రాకాశపేట బోధన్ లోపల పత్రి గంగారాం ఇంటి వద్ద 12x12 పిరమిడ్ భూమి పూజ చేసుకోవడం జరిగింది. నిజంగా పత్రి జన్మించినటువంటి గ్రామం లోపల ఈ బోధన్ లోపల ఒక పిరమిడ్ ఈరోజు భూమి పూజ చేసుకున్నాము. ఇక్కడ కాలనీ వాసులందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమం లోపల పాల్గొన్నారు. పత్రి గంగారాం గారు నిజంగా ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆ ధ్యానం చేస్తుంటే ఈ యొక్క విశ్వానికి ఒక పిరమిడ్ నిర్మాణం చేద్దామని చెప్పేసి ఆ దంపతులు నిర్ణయించుకొని ఫోన్ చేయడం జరిగింది. బుద్ధ పౌర్ణమి రోజు ఆ యొక్క బుద్ధుడు ఏదైతే నిర్మాణం చేసేటువంటి శ్వాస మీద ధ్యానం కొరకు పిరమిడ్ నిర్మాణం చేసి ఈ యొక్క విశ్వానికి అంకితం చేస్తాను అని దృఢ సంకల్పంతో వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. నిజంగా వారికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. జై పితామహ పత్రిజీకి జై, పిరమిడ్ జగత్ కి జై, సాకార జగత్ కి జై, ధ్యాన జగత్ కి. చెట్టుకు పూసిన పువ్వులన్నీ దేవునుడిలకు ఎన్నో రాలిపోతాయి, ఎన్ని ఎండిపోతాయి, ఎన్నో మురిగిపోతాయి. అందులో కొన్ని భగవంతుని పాద సన్నిధులకు వస్తాయి. అట్లా ఆ పిరమిడ్లు నూటికొక్కలు మనం కడుతున్నాం. అది భగవంతుడికి దగ్గర కావడం కోసమే మన అదృష్ట భాగ్యం ఏంటంటే ఋషులు, మునులు, సంతులు, యోగులు నోట్ల నుంచి వచ్చిన ఒక పదాన్ని మనం ఉపయోగిస్తున్నాం, మనం ఆచరిస్తున్నాం. కాబట్టి మన అదృష్టము ఆ పిరమిడ్ కట్టడము, పిరమిడ్లో ధ్యానం చేయడము, మనం చేయించడము, పక్కోళ్ళకు చెప్పడము. దీంతో ఎంత పుణ్యం అంటే జీవితంలో ఎన్నెన్నో మార్పులు వస్తాయి. మేము కూడా పిరమిడ్ కట్టాము, 12x12 పిరమిడ్ కట్టాము. ఈరోజు ఎంతోమంది చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ధ్యానం చేస్తున్నారు. జ్వరం వచ్చిన, బీపీ, షుగరు, క్యాన్సర్ అసుంటోళ్ళు ఆ పిరమిడ్లో వచ్చి ధ్యానం చేసుకుంటే తగ్గిపోయింది. మనం అంతమందికి హెల్ప్ చేసిన వాళ్ళం అయితే, పుణ్యం చేసుకున్న వాళ్ళం వస్తే ఓన్లీ పిరమిడ్ కట్టి ఇడిసబెడితే చాలు. దాంట్లో పిల్లలు కూర్చోవచ్చు, పెద్దోళ్ళు కూర్చుండవచ్చు, చేతనైన వాళ్ళు, చేతగాని వాళ్ళు ఉన్నా లేకున్నా ఇక్కడ వాతావరణం అందరికీ ఉపయోగపడుతుంది. అంత గొప్ప పిరమిడ్ ఇచ్చిన పితామహ పత్రిజీకి ఒకసారి గట్టి క్లాప్స్ కొడుతూ, మరి యొక్క పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి రోజు మనం భూమి పూజ చేశాం కాబట్టి మంచి ఒక అవకాశం కల్పించిన ఆ పత్రిజీ కానీ, ఆ బుద్ధుడు కానీ, వివేకానందుడు కానీ మహానుభావులు వాళ్ళు ఏదైతే చేయించారో, వాళ్ళు ఏ మార్గం అయితే చూపించారో ఆ మార్గంలో మనల్ని ఉంచిండ్రు. ఎందుకంటే వాళ్ళు మన అదృష్ట భాగ్యము, వాళ్ళు చెప్పడం ద్వారా ఈ మహా మార్గంలో ఉన్నాం కాబట్టి, అందుకే గొప్ప మార్గంలో ఉన్నాం కాబట్టి బలో ధ్యాన జగత్కి సాకార జగత్కి పితామహ పత్రిజీకి పిరమిడ్ జగత్కి థ్యాంక్ యూ ధన్యవాదాలు.